మా కొట్టడు పడుకున్నాడు, మీరు కొంచెం చప్పట్లు కొట్టి లేపితే గెలుస్తాడు అనమాట. ఒకసారి గట్టిగా థ్యాంక్ యూ. హాయ్ అండి. అండ్ నాకు ఎంతగానో పేరు తీసుకొచ్చిన మా మంకి ముందుకు తీసుకొచ్చాను. నా స్పెషల్ ఐటమ్ ఇది. దీంతోనే ఒక 16 దేశాలు తిరిగాను. నాకు బాగా పేరు తీసుకొచ్చిన ఐటమ్. ఒకసారి అందరు గట్టే క్లాప్స్ కొడితే ప్లీజ్. మీ అందరికీ కూడా ఈ చక్కగా అర్థమవుతుంది. హలో, ఓకే. ఈరోజు మనం మలేషియాలోని సంక్రాంతి సంబరాలకు వచ్చాము. చాలా హ్యాపీగా ఉంది. నీకు కూడా అయితే. సో ఇక్కడ చాలా మంది సోదరులు వచ్చారు, సోదరి మనులు వచ్చారు. అయితే ఏంటి కాదు, ఫస్ట్ వాళ్ళందరికీ మనం వందనాలు తెలియజేద్దాం. ఎలాగంటే సోదరి మనులారా, నీకు బుద్ధి లేదరా? నాకు బుద్ధి లేదా? ఇంతమంది ముందు నన్ను తిడతావా? అవునయ్యా. నీ సంగతి ఇలా కాదరా, ఇంటికి చెప్తా. ఏం చేస్తావు? ఏం చేస్తావు? నీ డొక్క చింపేస్తావు. ఆ డొక్క చింపితే నేను ఊరుకుంటానా? ఊరుకోకుండా ఏం చేస్తావు? కుట్టుకుంటావు. అలా కాదు కానీ సరే. ఇక్కడ చాలా మంది పెద్దలు వచ్చారు కాబట్టి సరే ఇంగ్లీష్లో చెప్తాం. ఇంతకీ నీకు ఇంగ్లీష్ వచ్చా? 2 కేజీలు వచ్చు. ఇంగ్లీష్ని కేజీలో కొలుస్తారా? అంటే ఎల్కేజీ యూకేజీ. ఓ ఎల్కేజీ యూకేజా? సరే, నీకు ఇంగ్లీష్ బాగా చెప్తావు కాబట్టి నేను చిన్న క్వశ్చన్ అడుగుతా, చెప్తావా? ఏంటంటే ఇంగ్లీష్లో అమ్మని ఏమంటారు? ఇంగ్లీష్లో అమ్మను ఏమంటారు? మమ్మీ. వెరీ గుడ్. మరి నాన్నని ఏమంటారు? డమ్మీ. అమ్మని మమ్మీ కరెక్ట్ చెప్పారు. మమ్మీ కరెక్ట్ చెప్పారు కాబట్టి సరే, చిన్నమ్మని ఏమని పిలుస్తారు? మినిమం. మరి పెద్దమ్మను మాక్సిమం. అలా కాదు. ఇప్పుడు ఇంగ్లీష్లో చేపలు ఫిష్ అంటారు. అది పట్టే వారిని ఫిషర్ మ్యాన్ అంటారు. దానికి ఒక మంచి ఉదాహరణ చెప్పు. ఇంగ్లీష్లో గడియారాన్ని వాచ్ అంటారు. వెరీ గుడ్. అది వెతుకొని తిరగటం వాచ్ అంటారు. నీకు ఇంగ్లీష్ రాదు, నేను చెప్పినట్టు చెప్పు. గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. గుడ్ ఈవినింగ్ లేడీస్. వాట్ అబౌట్ జెంటిల్మెన్? ఐ యామ్ నాట్ ఇంట్రెస్టెడ్. అదేంటి? అంతే. సర్లే. మిత్రులందరికీ వందనాలు, శత్రువులందరికీ వందనాలు. నీకు ఇక్కడ శత్రువులు ఎవరున్నారు? నువ్వే. నా పేరు చెప్పారా? ఓ, మా వాడి పేరు చెప్పలేదంటే ఒకసారి గట్టే క్లాప్స్ ఉంటే మా వాడి పేరు చెప్పుకుంటాడు. సారీ. సరే, నీ పేరేంటి? యాదగిరి. గుడ్. యాదగిరి. ఎక్కడ ఉంటా? భువనగిరి. ఓకే. ఏం చేస్తుంటాం? దాదాగిరి. అండ్ అంతకుముందు ఏం చేస్తాం? చెంచాగిరి. బాగానే ఉంది. సరే, ఇంతకీ మీ నాన్న పేరేంటి? నెల్సన్ మండేలా. ఓ వెరీ గుడ్. మరి మీ అమ్మ పేరు? గుండెలు మండేలా. ఓకే. నీకు బ్రదర్స్ ఉన్నారా? 2. వారి పేరేంటి? జాకీ చాన్. మా రెండోడి పేరు? సైకిల్ చైన్. బాగానే ఉంది కానీ సరే, ఇంతకీ మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? ఇంజనీర్. వెరీ గుడ్. ఇంజనీర్ అంటే ఏం చేస్తుంటారు? ఇంజన్లో నీళ్లు వస్తుంటారు. ఇంజన్లో నీళ్ళు వస్తారు. సరే, మీ ఇంకో తమ్ముడు ఏం చేస్తాడు? సాఫ్ట్వేర్. వెరీ గుడ్. చాలా మంచి జాబ్. ఎక్కడ? ఇన్ఫోసిస్ లోనా? కాదయ్యా. మైక్రోసాఫ్ట్ కాదు. మరి ఇంకెక్కడ? మున్సిపాలిటీలో సాఫ్ట్వేర్ అంటే ఏం చేస్తుంటాడు? రోడ్లను సాఫ్ చేస్తుంటాడు. వారిని. మరి మీ ఇంకో తమ్ముడు ఏం చేస్తాడు? పాలిటెక్నిక్. వెరీ గుడ్. పాలిటెక్నిక్ అంటే ఏం చేస్తుంటాడు? పాలలో నీళ్లు టెక్నిక్ కలుపుతుంటాడు. ఒరే, మీ ఇంట్లో అందరు ఇంతేనా? అసలు మంచి జాబ్ ఎవరు లేరా? అసలు నువ్వేం చేస్తుంటావు? నేను ఎయిర్ ఫోర్స్. వెరీ గుడ్ అండి. ఒకసారి గట్టే క్లాస్. మా వాడు ఎయిర్ ఫోర్స్ అంట. ఓకే. ఎయిర్ ఫోర్స్ అంటే ఏం చేస్తుంటా? గాలికి తిరుగుతుంటా. సరే, నీతో నాకు ఎందుకులే కానీ ఇక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు. ఇంతకీ మీరు ఎంతమంది అన్నదమ్ములు? 11 మంది. ఓ మై గాడ్. మీ నాన్నగారు ఒక క్రికెట్ టీమ్ ని తయారు చేశారన్నమాట. ఇంకో టీం కోసం ట్రై చేస్తాను. వద్దులే కానీ సరే, ఇక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి సంబంధించి చిన్న సబ్జెక్ట్ మాట్లాడదాం. ఓకేనా? ఓకే. అదేంటంటే నేటి బాలబాలికలే రేపటి భావి భారత పౌరులు కదా. ఆ విషయం వీళ్ళందరూ చెప్దాం. ఓకేనా? ఓకే. నేటి బాలబాలికలే రేపటి భార్యాభర్తలు. అలా చెప్పొద్దు, నేను చెప్పినట్టు నువ్వు చెప్పాలి. ఓకే. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, పెళ్ళాన్ని ప్రేమించుమన్నా, మంచి దొంగలు ముంచుమన్నా. ఇలా మాట్లాడితే నిన్ను నన్ను పట్టుకోద్దు అంటారు. నన్ను అన్నారు. నిన్నేనంటారు. నన్ను ఎందుకు అంటారు? నన్ను తీసుకొచ్చినందుకు. కరెక్టర్. దయచేసి చెప్తున్నాను, ఇక్కడికి వచ్చి మనం దెబ్బలు పడుతూ. సో నేనేం మాట్లాడుతూ నువ్వు వాటితో మాట్లాడాలి. ఓకేనా? ఓకే. నీకు ఏది అంటే నువ్వు మాట్లాడాలి. సరే. రెడీ. అంటే
నేనేనంటే నువ్వు వదంటావా? నేను చాలా మంచివాడిని, నేను చాలా మంచివాడిని, నేను చాలా అమాయకుడిని, ఇప్పుడు చూడండి నేను తీస్తా. నేను చాలా పెద్ద ఎదవని, అది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఏంటి ఇది మాత్రం వెరైటీగా అన్నావు? నేను చెవులో పువ్వు పెట్టుకోవాలి, నీతో నాకు ఎందుకులే కానీ. సరే, ఇంతకీ నువ్వేం చేస్తుంటావు? నేను మిమిక్రీ ఆర్టిస్ట్. నాకు నేర్పిస్తావా? నేర్పిస్తా. అయితే నేర్చుకుంటా. ఓకే. ఒకసారి గట్టిగా క్లాప్స్ అండి. మా వాడు మిమిక్రీ నేర్చుకుంటాడంట. సరే, నాకు మిమిక్రీ కన్నా సంగీతం కూడా వచ్చింది సార్. అయితే ఫస్ట్ సంగీతం. ఓకే, ఫస్ట్ సంగీతం నేర్పిస్తాను, నేర్చుకో. సరిగమా సారిగమే. ఓకే, సరిగమా సారిగమే పద. ఎక్కడికి వద్దురా, నీకు మిమిక్రీ నేర్పుతాను. వద్దు, నాకు వచ్చు. నీకు మిమిక్రీ వచ్చా? నిజంగా. సరే, నీకు వచ్చా అంటే నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, చెప్తావా? ఏంటి? కుక్కలు ఏ విధంగా అరుస్తాయి? నీకు వచ్చా? నాకు వచ్చు. కుక్కలు ఏ విధంగా అరుస్తాయి? ఇలా అరుస్తాయి. సరే, కుక్కలు ఏ విధంగా అరుస్తాయి? నేను హైదరాబాద్ లో కుక్కలాగా అరుస్తా. అంటే హైదరాబాద్ వాళ్ళకి మలేషియా వాళ్ళకి అరుస్తాయా? సరే, హైదరాబాద్ లో కుక్కలు ఏ విధంగా అరుస్తాయి? ఏంట్రా సౌండ్ లేదు? హైదరాబాద్ లో అరిస్తే ఇక్కడికి ఎట్లా పడుతుంది? సరే, హైదరాబాద్ లో వద్దు, మన మలేషియాలో కుక్కలు ఏ విధంగా అరుస్తాయి? ఇక్కడ కుక్కలు అరవు. లటుక్కున కరుస్తాయి. సరే, నీతో నాకు ఎందుకు కానీ. సరే, అందరూ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడుతూ ఒక మంచి పాట పాడుతానండి. నేను కూడా సింగర్ లేడీ వాయిస్ లో పాడాను. సో మీ అందరి కోసం ఒక మంచి పాట పాడాలనుకుంటున్నాను. అందరూ పాడుకోవాలనుకుంటున్నారు. ఎవరు పాడుకో, నువ్వు పాడుకో. ఓకే. మంచి సాంగ్ అండి. శివరంజని నీ జడగుంజని. మరి అలా పాడచ్చు. అయితే క్లాసికల్ సాంగ్. క్లాసికల్ సాంగ్ అంటే ఒక ఓల్డ్ సాంగ్ పాట. ఓకే. నన్ను దోచుకుందు అంటే ఏమున్నా నీకు దోచుకోవడానికి? క్లాసికల్ అని చెప్పినా కదా. లవ్ సాంగ్. ఓకే. నాకు నువ్వు, నీకు నేను, మధ్యలో నేనెటోను. లవ్ సాంగ్ అన్నా బీట్ ఉండాలా? ఓకే, బీట్ ఉంది సార్. హృదయం ఎక్కడున్నది? నీట్లో బాత్రూమ్ ఉన్నది. హృదయం బాత్రూమ్ ఉండదా? మనసంగా. ఓకే. ధీర ఒరే కాదు, నేను పాడతా, నువ్వు కోరసు. సరేనా? సరే, ఓకే. కుడి కన్ను కొట్టగాని కుర్రోని, ఎడమ కన్ను కొట్టగాని ఎర్రోని, మరి రెండు కళ్ళు కొట్టగాని గుడ్డోని. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గారు. పడుకుంటా నవ్వించారు. థ్యాంక్ యూ సో మచ్.